Hello, good evening everyone. This is Anand, lecturer of English from Prodhutur, Kadapa district. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు, కాంపిటేటివ్ పరీక్షలు వ్రాసేటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుంచి మొత్తం కాంపిటేటివ్ పరీక్షలు వ్రాసేంత వరకు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి గ్రామర్. దిస్ ఈజ్ జనరల్ గ్రామర్. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మరి చివరన ఎగ్జాంపుల్స్ కూడా చక్కగా ఇస్తాను మీకు. మరి మీరు చక్కగా నేర్చుకోండి. మరి సమయాన్ని వృధా చేయకుండా నేర్చుకుందాము. నా ఛానల్ పేరు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చక్కగా ఇంగ్లీష్ గ్రామరు, స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ కూడా నేర్పిస్తాను మీకు. ఓకే ఓకే అండ్ సమయాన్ని వృధా చేయకోకుండా మనం వెళ్ళిపోదాం, టాపిక్స్లోకి వెళ్ళిపోదాం అంటారా? ఓకేనండి. ఇప్పుడు మనం నేను ఈ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి పీపీని షేర్ చేయబోతున్నాను. మరి అందులో మీరు అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, మరి ఎలాగ నేర్చుకోవాలి వీటిని, ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతుంటారు. వీటిని తెలుగులో భాషా భాగాలు అంటారు. ఓకే, వాటి గురించి మనం చక్కగా తెలుసుకుందాం. ఇన్ ఇంగ్లీష్ all the words are divided into 8 parts. ఇంగ్లీష్లో అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం 6 లక్షల పదాలు ఉన్నాయండి. ఆ 6 లక్షల పదాలను కూడా 8 భాగాలుగా విభజించినారు. అకార్డింగ్ టు ద వర్క్ డన్ బై దెమ్, అవి చేసే పనిని బట్టి 6 భాగాలుగా విభజించినారు. అంటే ఇంగ్లీష్లో ఉండేటువంటి పదాలన్నీ కూడాను 6 భాగాలుగా విభజించడం జరిగింది. దే ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు, అంటే భాషా భాగాలు అంటారు. మొత్తం ఏ పదం తీసుకున్నా కూడా వీటి కిందకే వచ్చేస్తాయి. 8 భాగాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటంటే నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. చూడండి, చక్కగా లాగా నేను పలికిన విధంగానే పలకాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా కూడా భవిష్యత్తులో మీరు టీచర్లు కావాలనుకుంటే ఆ రకంగానే పలకాలి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఓకేనా? మరి మొట్టమొదటగా ఈ నౌన్ గురించి తెలుసుకుందాం. మొత్తం ఇంగ్లీష్లో పదాలన్నీ 8 భాగాలుగా విభజించుకున్నామని చెప్పుకున్నాం కదా. అందులో మొట్టమొదటిదైనటువంటి నౌన్ గురించి తెలుసుకుందాం. సింపుల్ డెఫినేషన్ చెప్తారు నౌన్కు మీకు. ఏంటంటే ఎనీ నేమింగ్ వర్డ్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్. ఓకేనా? ఎనీ నేమింగ్ వర్డ్ ఈజ్ కాల్డ్ ఏ నౌన్ అంటే పేర్లను తెలిపేదాన్ని నౌన్ అంటారు, అంటే నామవాచకము అంటారు. ఓకేనా? ఎనీ నేమింగ్ వర్డ్ ఈస్ కాల్డ్ ఏ నౌన్. ఓకేనా? నా వీడియోలు ఎక్కువగా తెలుగు మీడియం విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయి. ఓకే, ఎనీ నేమింగ్ వర్డ్ ఈస్ కాల్డ్ ఏ నౌన్. నౌన్స్ ఆర్ ఆఫ్ 5 టైప్స్. నౌన్స్ మొత్తము 5 రకాలు ఉన్నాయి. ఓకేనా? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని 5 రకాలైనటువంటి నౌన్స్ మనం 5 రకాలుగా విభజించుకోవచ్చు. ఓకేనా? ఓకే, మొత్తం 5 రకాలుగా. మొట్టమొదటగా మనం ప్రాపర్ నౌన్ గురించి చూద్దాం. మీరు నోట్ చేసుకోవాలి, నేను చెప్పే విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ప్రాపర్ నౌన్, it refers to a particular person, place or a thing or an animal or what is that one, any matter it may be.
It refers to a particular person, place or a thing. ఫలానా వ్యక్తి, ఫలానా స్థలము, ఫలానా వస్తువు, ఫలానా జంతువు, ఓకే అని మనము అలాగా తెలిపేటప్పుడు వాటిని ఏం నౌన్స్ అంటారు? ప్రాపర్ నౌన్స్ అంటారు. ఇట్ రిఫర్స్ టు ఏ పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ ఏ థింగ్. ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకుంటే రాజు, ఓకే, పర్టికులర్ పేరు అది. ద హిమాలయాస్ పర్టికులర్ పేరు అది. ద గాంగేస్ నదుల పేరు ఇది, పర్టికులర్ పేరు అది. హైదరాబాద్ పర్టికులర్ ప్లేస్ పేరు అది. రాయల్ బెంగాల్ టైగర్, ఓకే, పర్టికులర్ జంతువు పేరు. ఓకే, ఇండియన్, ఓకే, వాట్ వి హ్యావ్ టు సే, ఆ రకంగా మనం ఇండియన్, ఓకే, ఆ రకంగా మనం ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు అక్కడ. ఓకే, సో ఈ రకంగా మనం ఏంటంటే ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇండియన్ లయన్ అనో ఇంకోటి మనం చెప్పుకోవచ్చు, చాలా రకాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ చూడండి మరి. కామన్ నౌన్. అసలు కామన్ నౌన్ అంటే ఏంటో మనం చూద్దాం. అసలు కామన్ నౌన్ అంటే ఏంటి? కామన్ నౌన్ అంటే it doesn't refer to a particular person, place or a thing. It is common to all of same kind. Okay, it is common to all of same kind. అంటే ఇది ఫలానా వ్యక్తి, ఫలానా స్థలము, ఫలానా వస్తువు అని పర్టికులర్గా సూచించదు. ఇట్ ఈస్ కామన్ టు ఆల్ ఆఫ్ సేమ్ కైండ్ అంటే ఒకే జాతికి చెందిన అందరికీ కామన్ గా పేరు పెట్టేస్తే దాన్ని కామన్ నౌన్ అంటారు. ఒకే జాతికి చెందిన అందరికీ కామన్ గా పేరు పెట్టేస్తే దాన్ని ఏం నౌన్ అంటారు? కామన్ నౌన్ అంటారు. ఓకేనా? పర్టికులర్ గా ఫలానా అని చూపించదు, ఇది కామన్ గా చెప్తుంది. కామన్ గా ఇప్పుడు రాజును బాయ్ అంటారు. ఓకే, ద హిమాలయాస్ ను మౌంటైన్స్ అనొచ్చు. ఓకే, కామన్ టు ఆల్ ఆఫ్ సేమ్ కైండ్. బాయ్. బుక్, బుక్ అంటే థింగ్, వస్తువు పేరు, పర్టికులర్గా ఏం లేదు. బుక్లో పర్టికులర్గా చెప్పాలంటే బైబిల్, ఖురాన్ అని పర్టికులర్గా చెప్తే మళ్ళీ అవి ప్రాపర్ నౌన్స్ అయిపోతాయి. బుక్. టేబుల్ కామన్ నౌనే. ఐరన్ టేబుల్, వుడెన్ టేబుల్ అంటే మళ్ళీ ప్రాపర్ నౌన్ అయిపోతాయి. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? సిటీ, సిటీ అన్నా కూడా కామన్ నౌన్ కిందకే వస్తుంది. అదే హైదరాబాద్, బెంగళూరు అంటే ప్రాపర్ నౌన్ అయిపోతాయి. విలేజ్, విలేజ్ పల్లెల పేర్లు. ఓకే, రాజుపాలెం, కంచరపాలెం, ఇలాగ మనం విలేజెస్ పేర్లు పర్టికులర్గా చెప్తే అవి ప్రాపర్ నౌన్స్ అయితే మామూలుగా విలేజ్ అంటే కామన్ నౌన్ అయిపోతుంది. ఓకే, రివర్, రివర్ అనేది కామన్ నౌన్. పర్టికులర్గా ప్రాపర్ నౌన్ చెప్పాలంటే దానికి ద గాంగేస్, ద యమున, ఓకే, అవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అయిపోతాయి. రివర్. మౌంటైన్ తెలిసిందే కదా, మౌంటైన్. టైగర్, టైగర్ కూడా కామన్ నౌనే. రాయల్ బెంగాల్ టైగర్ అను అట్లాగే చెబితే మరలా మనకి ఇది అయిపోతుంది అనమాట. క్యాట్, క్యాట్లలో కూడా రకరకాలు ఉన్నాయి అనమాట. ఓకే, అవి ప్రాపర్ నౌన్స్. రాయల్ బెంగాల్ టైగర్ అంటే ప్రాపర్ నౌన్. క్యాట్. ఓకే, ఫ్లవర్, ఫ్లవర్ అన్నా కూడా కామన్ నౌన్ అవుతుంది. ఓకే, రోజ్ ఫ్లవర్ అట్లా పర్టికులర్గా చెప్తే ప్రాపర్ నౌన్స్ అయిపోతాయి. ఓకే, అలాగా మనం కామన్ నౌన్స్ గురించి చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అర్థమైపోతున్నాయి కదా? ప్రాపర్ నౌన్ అంటే ఇట్ రెఫర్స్ టు ఏ పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, ఖచ్చితంగా చెప్తాం. కామన్ నౌన్ అంటే ఇట్ డజంట్ రెఫర్ టు ఏ పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, ఇట్ ఈస్ కామన్ టు ఆల్ ఆఫ్ సేమ్ కైండ్ అంటారు. ఓకే, కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే గుంపులకు పేర్లు పెట్టడం. ఓ విచిత్రంగా చెప్పారు ఆనంద్ సార్, గుంపులకు పేర్లు పెట్టడం ఏంటి? అవునండి, గుంపులకు పేర్లు పెట్టేస్తాం మనం. టేకింగ్ సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ అనిమల్స్ యాజ్ ఎ గ్రూప్ అండ్ గివింగ్ ఇట్ ఏ నేమ్. అంటే టేకింగ్ సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ అనిమల్స్ యాజ్ ఎ గ్రూప్ అండ్ గివింగ్ ఇట్ ఏ నేమ్ అంటే ఒకే జాతికి చెందిన వ్యక్తులను, కొంతమంది వ్యక్తులను కానీ, కొన్ని వస్తువులను కానీ, కొన్ని జంతువులను కానీ ఒక గుంపుగా తీసుకొని ఆ గుంపుకు పేరు పెట్టేయటం. ఒకే జాతికి చెంది ఉండాల. అర్థమైపోయిందా? ఒకే జాతికి చెంది ఉండాలి.
అలాగ 4 ఎలుకలు, 4 పిల్లులు, 4 కుక్కలను కలిపేసి వాటికి ఒక పేరు పెట్టు అని అంటే పెట్టలేము. ఉంటే అన్ని ఎలుకలే ఉండాలి, అన్ని పిల్లులే ఉండాలి, అన్ని కుక్కలే ఉండాలి, ఒకే జాతికి చెంది ఉండాలన్నమాట. సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్. థింగ్స్ ఆర్ అనిమల్స్ యాజ్ ఎ గ్రూప్ అండ్ గివింగ్ ఇట్ ఏ నేమ్. దానికి పేరు ఇస్తే మనం ఏమంటారు కలెక్టివ్ నౌన్ అంటారు. ఓకే. ఫ్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ షీప్. గొర్రెల గుంపును ఫ్లాక్ అంటారు. గ్రూప్ ఆఫ్ షీప్, గొర్రెల గుంపు. అన్ని గొర్రెలే ఉండాలి, మళ్ళీ 4 ఎలకలు, 4 పిల్లులు, 4 గొర్రెలు కలిపి పేరు పెట్టంటే పెట్టలేమండి బాబు. ఓకే. ఫ్లాక్, గొర్రెల గుంపు. క్రౌడ్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్రజలంతా గుమిగూడితే క్రౌడ్ అంటారు. అక్కడ సమూహం అంటారు. సినిమా హాల్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది అంటారు కదా, అది క్రౌడ్ అంటారు. బంచ్, ఏ గ్రూప్ ఆఫ్ కీస్ ఆర్ గ్రేప్స్ ఆర్ సంథింగ్. బంచ్ అంటే గుత్తి, ఏ గ్రూప్ ఆఫ్ కీస్ అంటే తాళాల గుత్తి, ఆర్ గ్రేప్స్, గ్రేపులు అంటే ద్రాక్ష గుత్తి అని అంటారు కదా, బంచ్ అంటారు. ప్యాక్ ఆఫ్ ఫూల్స్, తోడేళ్ల గుంపు, ప్యాక్ అంటారు, ప్యాక్ అనొచ్చు. ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధికులంతా, అమ్మ, నాన్న, చిన్నాన్న, పెద్దనాన్న కూడా మనకు ఫ్యామిలీ కిందకి వచ్చేస్తారు. హెర్డ్, ఏ గ్రూప్ ఆఫ్ క్యాటిల్, పశువుల మంద, ఎనుములు, అవన్నీ కూడా గుంపుగా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, మనం పల్లెలో చూస్తూ ఉంటాం కదా, వాటిని హెర్డ్ అంటారు. ఫ్లీట్ అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్, ఓడల సమూహం. మనం హార్బర్ లో చూస్తూ ఉంటాం కదా, ఓడలన్నీ కూడా సమూహంగా ఉంటాయి, ఆ సమూహాన్ని మనం ఫ్లీట్ అంటారు. బ్యాండ్, ఏ గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్, సంగీత వాయిద్యకారుల గుంపును బ్యాండ్ అంటారు. మనం పెళ్లిళ్ళకు బ్యాండ్ వచ్చిందా, బ్యాండ్ మేళం వచ్చిందా అంటూ ఉంటారు కదా, మనం చాలా బాగా ఉపయోగిస్తామండి ఇంగ్లీష్. ఓకే, ఆ రకంగా అన్నమాట, మనం బ్యాండ్ అంటారు, బ్యాండ్. ఓకే. మాబ్ అంటే గ్రూప్ ఆఫ్ అజిటేటర్స్. గ్రూప్ ఆఫ్ అజిటేటర్స్ అంటే ఎవరైనా కూడా ధర్నాలు అవన్నీ చేస్తూ ఉంటారు కదా, బయట ఆందోళనలు చేస్తూ ఉంటారు కదా, దాన్ని మాబ్ అంటారు. గ్యాలక్సీ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్, మరి నక్షత్రాల సమూహాన్ని గ్యాలక్సీ అంటారు. అన్ని కూడా మిల్కీవే గ్యాలక్సీ, అన్ని ప్లానెట్స్, నక్షత్రాలన్నీ కలిసి ఉంటాయి, దాన్ని గ్యాలక్సీ అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఓకే. బండిల్, ఏ గ్రూప్ ఆఫ్ స్టిక్స్. మామూలుగా కట్టెలన్నీ ఒక కట్ట కడితే దాన్ని బండిల్ అంటారు. కట్టలే కాదు, ఏదైనా సరే, మనం పేపర్స్ కూడా కట్టేస్తే బండిల్ అంటారు. రీమ్ అన్న కూడా గ్రూప్ ఆఫ్ పేపర్స్. ఓకే. బండిల్ అంటే గ్రూప్ ఆఫ్ స్టిక్స్, రీమ్ అంటే గ్రూప్ ఆఫ్ పేపర్స్. రీమ్ అంటే మనకు తెలుసు కదా, మనం రీమ్ పేపర్లు కొంటూ ఉంటాం కదా, పేపర్స్. ఓకేనా. వీటిని కలెక్టివ్ నౌన్స్ అంటారు. అబో చాలా ఉంటాయండి కలెక్టివ్ నౌన్స్ గురించి. వీటి గురించి సపరేట్ కూడా నేర్చుకోవచ్చు, ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్కటి సపరేట్ గా నేర్చుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు బ్రీఫ్ గా చూస్తున్నాము, కావాలంటే మళ్ళీ సపరేట్ గా చెప్దాంలేండి, అన్ని కూడా సపరేట్ గా చేద్దాం, ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క వీడియో చేద్దాం. సో కలెక్టివ్ నౌన్ అంటే అర్థమైపోయింది అనుకుంటాను. టేకింగ్ సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్ ఆర్ అనిమల్స్ యాజ్ ఎ గ్రూప్ అండ్ గివింగ్ ఇట్ ఏ నేమ్. ఒకే జాతికి చెందిన కొంతమంది వ్యక్తులను కానీ, కొన్ని వస్తువులను కానీ, కొన్ని జంతువులను కానీ ఒక గుంపుగా తీసుకొని ఆ గుంపుకు పేరు పెట్టడం. ఒకే జాతికి చెంది ఉండాలి, అది పాయింట్. ఓకేనా. ఒకే జాతికి చెందిన కొంతమందిని తీసుకొని పేరు పెడితే దాన్ని కలెక్టివ్ నౌన్. ఒకే జాతికి చెందిన అందరినీ తీసుకొని పేరు పెడితే దాన్ని కామన్ నౌన్ అంటారు. బాయ్ అంటే బాయ్, అందరూ బాయ్స్. గర్ల్ అంటే గర్ల్స్, అందరూ గర్ల్స్. సపరేట్ గా ఉంటారు కదా, మొత్తం ఆ జాతిని అంతటిని అట్టే పిలుస్తారు అనమాట. ఓకే. కొంతమందిని గుంపుగా తీసుకుంటారు మళ్ళా. ఓకే, అర్థమైపోయింది అనుకుంటాను. మెటీరియల్ నౌన్. వాట్ ఈస్ ది మెటీరియల్ నౌన్? మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? ఇట్ రెఫర్స్ టు మెటీరియల్ సబ్జెక్ట్స్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మెటీరియల్ సబ్స్టాన్సెస్ అని కూడా చెప్పచ్చు. అంటే ఇట్ రెఫర్స్ టు మెటీరియల్ సబ్స్టాన్సెస్. మెటీరియల్ ముడి పదార్థాల పేర్లు, ఘన పదార్థాలు సాలిడ్స్ అంటే, లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు, అండ్ గ్యాసెస్ వాయు పదార్థాలు. It refers to material subjects or material substances, solids, liquids and gases. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, వాటిని మనం మెటీరియల్ నౌన్స్ అంటారు. సాలిడ్స్, గోల్డ్, సిల్వర్, ఐరన్, కాపర్, క్లే, కాటన్ ఎట్సెట్రా. ఘన పదార్థాలు ఇవన్నీ కూడాను ఘన పదార్థాలు. గోల్డ్ అంటే మనకు తెలిసింది కదా, బంగారు, సిల్వరు, ఐరన్, కాపర్, క్లే, బంకమన్ను, కాటన్, పత్తి. సాలిడ్స్
గోల్డ్ తో ఆర్నమెంట్స్ చేస్తారు కదా, ఆర్నమెంట్స్ అంటే మళ్ళీ కామన్ నౌన్ అయిపోతుంది. గోల్డ్ అంటేనే మెటీరియల్ నౌన్, అంటే ముడి పదార్థం పేరే మెటీరియల్ నౌన్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. లిక్విడ్స్ వాటర్, పెట్రోల్, డీజిల్, కెరోసిన్, ఆయిల్, మిల్క్ ఎట్సెట్రా ద్రవ పదార్థాల పేర్లు. ద్రవ పదార్థాల పేర్లను మనం లిక్విడ్స్ అంటారు. వాటర్, పెట్రోల్, డీజిల్, కెరోసిన్, ఆయిల్, మిల్క్ ఇవన్నీ కూడా ద్రవ పదార్థాల పేర్లు. గ్యాసెస్ ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఎట్సెట్రా ఇవి కూడా మెటీరియల్ నౌన్స్ అన్నమాట. ఓకే ఓకే ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఎట్సెట్రా వీటిని గ్యాసెస్ అంటారు, వాయు పదార్థాల పేర్లు అంటారు. ఏం పదార్థాల పేర్లు అంటారు? వాయు పదార్థముల పేర్లు అంటారు. ఓకేనా. సో ఈ రకంగా మెటీరియల్ సబ్స్టాన్సెస్ ఆర్ సబ్జెక్ట్స్, ముడి పదార్థాల పేర్లను బాగా గుర్తుపెట్టుకోండి. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఓకే, వీటిని మనం ఏమంటారు చెప్పండి? మనం మెటీరియల్ నౌన్స్ అంటారు. అర్థమవుతున్నాయి కదా. ప్రాపర్ నౌన్ అంటే ఖచ్చితమైన పేర్లు, కామన్ నౌన్ అంటే సాధారణమైన పేర్లు, కలెక్టివ్ నౌన్ అంటే గుంపులకు పేర్లు పెట్టడం, మెటీరియల్ నౌన్స్ అంటే మెటీరియల్ ముడి పదార్థాలకు పేర్లు పెట్టడం. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, చాలా మందికి చాలా సందేహాలు వచ్చేటువంటివి. మరి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి అనేది మనం చూడాలి ఇక్కడ. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకేనా. ఓకే ఓకే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి? We can't see or touch such a type of nouns, just we can think of. Abstract noun అంటే మనం వీటిని చూడలేము, తాకలేమండి. ఇవి కంటికి కనిపించవు మనకు. ఓ విచిత్రంగా చెప్తున్నావి ఆనంద్ సార్, అసలు కంటికి కనిపించని వాటిని మనం నౌన్స్ అంటారా అంటే వాటికి పేర్లు పెడతారంటే అవునండి, ఖచ్చితంగా మనం చూడలేము, తాకలేము, కంటికి కనిపించవి, అటువంటి వాటికి మనం పేర్లు పెట్టేస్తాం. వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. జస్ట్ వీ కెన్ థింక్ ఆఫ్, వాటి గురించి ఆలోచించగలుగుతాం. మరి వేటి కంటికి కనిపించిన వాటికి పేర్లు పెట్టేస్తాం. అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ టెల్స్ us నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ. గుణానికి పేర్లు పెట్టేస్తాం. విచిత్రంగా ఉంది ఆనంద్ సార్, గుణానికి పేర్లు పెట్టడం ఏంటి? గుణాలకు పేర్లు పెడతారా? ఖచ్చితంగా పెడతామండి. గుణాన్ని తెలిపేదాన్ని అడ్జెక్టివ్ అంటారు. గుడ్ అంటాం, అది గుణము, దానికి పేరు పెట్టేస్తే గుడ్నెస్ అయిపోతుంది. కైండ్ అంటాం, అది గుణం, దయా గుణము అంటారు, దయ అంటారు, దానికి పేరు పెట్టేస్తే కైండ్నెస్ అయిపోతుంది. ఆ రకంగా చెప్పుకుంటాం. an abstract noun tells us నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ. గుణానికి పేరు పెట్టేస్తాం. an action, పనులకు పేర్లు పెట్టేస్తాం. అదేంటంటే పనులు తెలిపే వర్బులు కదా, మరి వాటికి పేర్లు పెట్టేస్తారంటే అవునంటే మరి పేర్లు పెట్టేస్తారు. నేమ్స్ ఆఫ్ యాక్షన్. ఓకే, నేమ్స్ ఆఫ్ యాక్షన్, పనులకు పేర్లు పెట్టేస్తాం. లాఫ్ అనే దానికి పేరు పెడితే లాఫ్టర్, హేట్ అనే దానికి పేరు పెడితే హేట్రెడ్. యాక్షన్స్, లవ్ కు పేరు పెడితే లవింగ్, మూవ్ కు పేరు పెడితే మూమెంట్. ఎస్టేట్, స్థితులకు పేర్లు పెట్టడం. చైల్డ్హుడ్, బాయ్హుడ్, పసితనము, స్థితులకు పేర్లు బాయ్హుడ్. ఓకే, ఏమి యూత్, యవ్వనము, ఓల్డ్నెస్, ముసలితనము, డెత్, చావు, స్లీప్. ఓకే, అది కూడా నౌన్ గా ఉపయోగించు. స్లీప్ అనేది వర్బుగా వస్తారంటే నౌన్ కూడా ఉపయోగించుకోవచ్చు. హీ ఈజ్ ఇన్ డీప్ స్లీప్ అంటాం, అతను గాఢ నిద్రలో ఉన్నాడు. ఇక్కడ స్లీప్ అనేది నౌన్ అయిపోతుంది కదా. ఒకే పదాన్ని రకరకాల పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత నేను చెప్తాను మీకు, కంగారేం పడద్దు. ఓకేనా. సో గుణాలకు పేర్లు పెట్టేస్తాం. నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ, నేమ్ ఆఫ్ అన్ యాక్షన్, నేమ్ ఆఫ్ ఏ స్టేట్, నేమ్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటే కళల పేర్లు, అండ్ సైన్సెస్ అంటే శాస్త్రాల పేర్లు. అంటే ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది గుణాలకు పేర్లు తెలుపుతుంది, పనుల పేర్లు తెలుపుతుంది, స్థితుల పేర్లు తెలుపుతుంది, కళల పేర్లు తెలుపుతుంది, మరియు శాస్త్రాల పేర్లను తెలుపుతుంది. అలాగ తెలిపితే దానిని ఏం నౌన్ అంటారో చెప్పండి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. వీటిని మనం చూడలేము, తాకలేము, అంటే కంటికి కనిపించకపోయినా కూడా వీటికి పేర్లు పెట్టేస్తాం. గుణాలకు పేర్లు పెట్టేస్తాం, పనులకు పేర్లు పెట్టేస్తాం, స్థితులకు పేర్లు పెట్టేస్తాం, కళలకు పేర్లు పెట్టేస్తాం, శాస్త్రాలకు పేర్లు పెట్టేస్తాము. అర్థమవుతుందా? విచిత్రంగా ఉంది అని అంటే మొట్టమొదట గుణాలకు పేర్లు పెట్టేస్తాం. నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ, గుడ్ కు పేరు పెడితే గుడ్నెస్ అయిపోతుంది, కైండ్ కు పేరు పెడితే కైండ్నెస్ అయిపోతుంది, బ్యూటిఫుల్ కు పేరు పెట్టేస్తే బ్యూటీ అయిపోతుంది. అర్థమైందా? అంటే గుడ్నెస్ అంటే మంచితనము, కైండ్నెస్ అంటే దయాగుణము,
బ్యూటిఫుల్ అది అడ్జెక్టివ్, దానికి పేరు పెడితే బ్యూటీ అయిపోతుంది. నో అనే దానికి పేరు పెడితే నాలెడ్జ్ అయిపోతుంది. బ్రేవ్ అనే దానికి పేరు పెడితే బ్రేవరీ అయిపోతుంది. ఆనెస్ట్ అనే దానికి పేరు పెడితే ఆనెస్టీ. సిన్సియర్కి పేరు పెడితే సిన్సియారిటీ. ఐటీవై వచ్చింటే చివరన అది అబ్స్ట్రాక్ట్ నౌన్ గుర్తుపెట్టుకోండి. చివరన ఎన్ఈఎస్ఎస్ వచ్చిన అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. మీకు క్లారిటీ బాగా కావాలి ఆ టాపిక్ పైన అనుకుంటే చూడండి. ఓకేనా? సిన్సియారిటీ. ఆర్గ్యుమెంట్ అంటే వాదన. ఎబిలిటీ సామర్థ్యము. ట్రూత్ నిజము. అర్థమైందా? నిజము. చాలా ఉన్నాయండి. అడ్జెక్టివ్స్కు ఎన్ఈఎస్ఎస్ కలిపితే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయిపోతాయి. ఐటీవై కలిపితే సిన్సియర్కి ఐటీవై కలిపితే సిన్సియారిటీ. ఎబిలిటీ ఏబుల్ అనే దానికి ఐటీవై కలిపితే ఎబిలిటీ అయిపోతుంది. అట్లాగా కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది చాలా పెద్ద టాపిక్. ఓకే, అని సపరేట్ వీడియో కూడా చేస్తాను మీకు క్లారిటీ కావాలి అనుకునే వాళ్ళకు. లేదు ఇది మాత్రం సరిపోతుంది అనుకుంటే ఇంతవరకు చూసుకోండి. సరే, నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ, గుణానికి పేరు పెట్టేసినాం చూడండి. ధైర్యము, నిజాయితీ, సిన్సియారిటీ, ఆర్గ్యుమెంట్ వాదన, ఎబిలిటీ, ట్రూత్. అబో గుణాల పేర్లు చాలా ఉంటాయి. నేమ్స్ ఆఫ్ యాక్షన్, పరుల పేర్లు లాఫ్టర్, హేట్రెడ్, లవింగ్, మూవ్మెంట్ ఎట్సెట్రా. నేమ్స్ ఆఫ్ స్టేట్, చైల్డ్హుడ్ పసితనము, బాయ్హుడ్ బాల్యము, యూత్ యవ్వనము, ఓల్డ్నెస్ ముసలితనము, డెత్ చావు, స్లీప్ నిద్రావస్థ, పావర్టీ పేదరికము. రిచ్ కు పేరు పెడితే రిచ్నెస్, పూర్ కు పేరు పెడితే పావర్టీ, సిక్ కు పేరు పెడితే సిక్నెస్. ఓకే, సిక్నెస్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా స్థితుల పేర్లు. జబ్బుతో ఉండటం అనేది ఓకే ఒక స్థితి. ధనవంతులు స్థితి, పేదరికము ఒక స్థితి, నిద్ర అనేది ఒక స్థితి. వర్బు కూడా ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఉపయోగించే స్థానాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. పసితనము, బాల్యము, యవ్వనము, ముసలితనము. నేమ్స్ ఆఫ్ ఆర్ట్స్, కళల పేర్లు. మ్యూజిక్ సంగీతము, డాన్సింగ్ నృత్యము, సింగింగ్ పాటలు పాడటం, క్యారికేచరింగ్ కార్టూన్లు వేయటం, థెఫ్ట్ దొంగతనం చేయటం, క్యార్వింగ్ ఎట్సెట్రా. కళలు 64 కళలు ఉన్నాయి కదండి. సంగీతము, నృత్యము, దొంగతనం కూడా ఒక కళేనండి బాబు, చోర కళ అంటారు. పాటలు పాడటం. ఓకే, ఇవన్నీ కూడా మనము నేమ్స్ ఆఫ్ ఆర్ట్స్, కళల పేర్లన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్సే. అర్థమైందా? చాలా మంది గుర్తుపట్టలేరు వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్. నేమ్స్ ఆఫ్ సైన్సెస్, శాస్త్రాల పేర్లను కూడా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. మ్యాథమెటిక్స్, జువాలజీ, బోటనీ, సివిక్స్, గ్రామర్ ఎట్సెట్రా. నేమ్స్ ఆఫ్ సైన్సెస్, శాస్త్రాల పేర్లు. ఓకే, గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము. కామర్స్ అంటే వ్యాపార గణాంక శాస్త్రము, అది కూడా దీని కిందకి వస్తుంది. గ్రామర్ వ్యాకరణ శాస్త్రం. తర్వాత వచ్చేసి మన అన్ని సబ్జెక్టులు వచ్చేస్తాయి మొత్తం అన్ని కూడా. ఓకేనా? సివిక్స్ పౌరశాస్త్రము, ఎకనామిక్స్ అర్థశాస్త్రము. సో ఈ రకంగా శాస్త్రాల పేర్లన్నీ కూడా మనకి ఏ నౌన్స్ కిందకి వచ్చేస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకి వచ్చేస్తాయి. ఫిజిక్స్ భౌతిక శాస్త్రము, కెమిస్ట్రీ రసాయన శాస్త్రము, అవన్నీ కూడాను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకి వచ్చేస్తుంది. అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ టెల్స్ us నేమ్ ఆఫ్ ఏ క్వాలిటీ, గుణానికి పేర్లు పెట్టేస్తాం. అండ్ యాక్షన్, పనులకు పేర్లు పెట్టేస్తాం. స్టేట్, స్థితులకు పేర్లు పెట్టేస్తాం. అండ్ నేమ్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, కళల పేర్లు, శాస్త్రాల పేర్లు. ఓకే, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకి వచ్చేస్తున్నాయి. చెప్పేది అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? ఓకే, ఆ రకంగా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి చెప్పుకోవచ్చు. సో నౌన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. మనం ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఖచ్చితమైన పేర్లు, కామన్ నౌన్ అంటే సాధారణమైన పేర్లు, కలెక్టివ్ నౌన్ అంటే గుంపులకు పేర్లు పెట్టేసేయటం, మెటీరియల్ నౌన్ అంటే ముడి పదార్థాల పేర్లు, వస్తువుల యొక్క ముడి పదార్థాల పేర్లు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే కంటికి కనిపించేవి, మనం ఆలోచించాల్సిందే. గుణాల పేర్లు, పనుల పేర్లు, స్థితుల పేర్లు, కళల పేర్లు మరియు శాస్త్రముల పేర్లను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారని మనము తెలుసుకున్నాం. ఇది వివరణ. దేనికి సంబంధించిన వివరణ? నౌన్స్ కు సంబంధించినటువంటి వివరణ. ఓకేనా? ఓకే, అర్థమైందా? వీటికి సంబంధించిన ఎక్సర్సైజులు అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేయిస్తారు. నౌన్కు ఎక్సర్సైజ్, ప్రొనౌన్కు ఎక్సర్సైజ్, అలాగ చేయిస్తారు. సో అది చూడొచ్చు. నెక్స్ట్ ప్రొనౌన్ దగ్గరికి వచ్చేద్దాం. ప్రొనౌన్ అంటే అసలు డెఫినేషన్ ఏంటి? ఓకే,
ఓకే, ఇక్కడ డెఫినేషన్ ఇవ్వలేదు కానీ నేను చెబుతాను, కావాలంటే నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. ఇట్ ఈస్ ఎ వర్డ్, ఇది ఒక పదము, యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్, నౌన్ కు బదులుగా ఉపయోగించేదాన్ని ప్రొనౌన్ అంటారు. పేరులోనే ఉందండి, ప్రో అంటే ఫార్ అనే అర్థం. ప్రో అంటే ఫార్, బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ అనే అర్థం వస్తుంది. ప్రో మీన్స్ ఫార్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్, పేరులోనే ఉంది చూడండి, నౌన్. నౌన్ కు బదులుగా ఉపయోగించేదాన్ని ప్రొనౌన్ అంటారండి. వెరీ సింపుల్. ఇక్కడ మీకు విషయం తెలుసా, ఇంగ్లీష్ లో ఒక్కొక్క పదం ఒక్కొక్క పని చేస్తుంది, వేరే పని చేయదు. నౌన్ అంటే పేర్లను తెలుపుతుంది, దాని డ్యూటీ అంతే. ప్రొనౌన్ అంటే పేర్లకు బదులుగా ఉపయోగించబడుతుంది, దాని డ్యూటీ అంతే. ఇట్ ఇస్ అ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ కు బదులుగా ఉపయోగించే దాన్ని ఏమంటారు? ప్రొనౌన్ అంటారు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ అ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. నౌన్ కు బదులుగా ఉపయోగించేదాన్ని ప్రొనౌన్ అని అంటారు. ప్రొనౌన్స్ 10 టైప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. మరి పర్సనల్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంఫటిక్ ప్రొనౌన్స్, demonstrative pronouns, distributive pronouns, relative pronouns, reciprocal pronouns, interrogative pronouns, indefinite pronoun. అందులో ఎన్ మిస్ అయింది, PRONOUN. నాకు ఆకలేసినప్పుడు తినేస్తాను. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటారు. ఓకే, డెఫినేషన్ కూడా అందుకే తినేస్తాను అనమాట. ఇట్ ఈస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్ అని. ఓకే, ఇండెఫినెట్ ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటారు. పొసెసివ్ ప్రొనౌన్ అని కూడా అంటారు. పొసెసివ్ ప్రొనౌన్ అని కూడా అంటారు. ఐ హోప్ దట్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై వర్డ్స్. అర్థమవుతుంది? ప్రొనౌన్ అంటే ఇట్ ఈస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ కు బదులుగా ఉపయోగించే దాన్ని ఏమంటారు చెప్పండి? ప్రొనౌన్ అంటారు. అర్థమైందా? ఓకే ఓకే, మరి చూద్దామా, మరి నౌన్స్ కు బదులుగా ఏవేలాగా ఉపయోగిస్తారో చూద్దామా. మరి పర్సనల్ ప్రొనౌన్స్. మొట్టమొదటి పర్సనల్ ప్రొనౌన్, ఇట్ రెఫర్స్ టు పర్సన్స్. ఇది వ్యక్తులను సూచిస్తుంది. పర్సనల్ ప్రొనౌన్ అనేది ఇది వ్యక్తులను సూచిస్తుంది. ఇట్ రెఫర్స్ టు పర్సన్స్ ఆర్ థింగ్స్. కొన్నిసార్లు వరుసలో ఇంపర్సనల్ ప్రొనౌన్స్ అంటారు, థింగ్స్ ని రెఫర్ చేస్తే. ఓకే, అవి కూడా లిస్ట్ ఇచ్చాం మనం. ఇంపర్సనల్ ప్రొనౌన్స్ అంటారు, టేబుల్లో ఉంటాయి. ఇట్ రెఫర్స్ టు పర్సన్స్. పర్సన్స్ ఆర్ ఆఫ్ 3 kinds. పర్సన్స్ 3 రకాలు ఉంటారు మన జీవితంలో. దే ఆర్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అనేవాడు ఉంటాడు, సెకండ్ పర్సన్ అనేవాడు ఉంటాడు, థర్డ్ పర్సన్ అనేవాడు ఉంటాడు. ఏంటండి ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు, సెకండ్ పర్సన్ అంటే ఎవరు, థర్డ్ పర్సన్ అంటే ఎవరు? పర్సనల్ ప్రొనౌన్స్ అంటే పర్సన్స్ ని రెఫర్ చేస్తానా అంటున్నాం కదా. పర్సన్స్ ఆర్ ఆఫ్ 3 kinds అంటే వ్యక్తులు 3 రకాలు ఉంటారు. ఏంటంటే నా జీవితంలో చాలా రకాలైన వ్యక్తులు ఉన్నారు. మీరేమో 3 రకాల వ్యక్తులు అంటారు అని అంటే, అవునండి, ఎవరి జీవితంలో అయినా 3 రకాల వ్యక్తులే ఉంటారు. దే ఆర్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అనేది చూద్దాం మనం. ఓకేనా? ఫస్ట్ పర్సన్ అంటే ఇంపార్టెంట్ పర్సన్. ఫస్ట్ మీన్స్ ఇంపార్టెంట్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. ఇంపార్టెంట్ పర్సన్. మన జీవితంలో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో తెలుసా మీకు? మనమే. మన తర్వాత ఎవరైనా ఫస్ట్ పర్సన్ మనమే. అందుకే ఫస్ట్ పర్సన్స్ అంటే ఐ వి అంటారు మనం మామూలుగా. సెకండ్ పర్సన్, మన ఎదురుగా ఉండే వాళ్ళందరూ కూడా సెకండ్ పర్సన్సే. మన ఎదురుగా ఉండే వాళ్ళందరూ కూడాను సెకండ్ పర్సన్సే. సెకండ్ పర్సన్ అంటే మన ఎదురుగా ఉండేవాళ్ళు. యు అంటూ ఉంటాం కదా, ఎదురుగా ఉండేవాళ్ళు యు అంటూ ఉంటారు, సెకండ్ పర్సన్స్ అంటారు. థర్డ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఎవరయ్యానంటే మన ఎదురుగా లేని వాళ్ళంతా థర్డ్ పర్సన్స్ అయిపోతారు. ఎవరు లేరు, ఎదురుగా లేని వాళ్ళంతా థర్డ్ పర్సన్స్ అయిపోతారు. అందుకే అతను అంటాం. ఎదురుగా లేకపోతే, ఎదురుగా ఉంటే యు అంటారు, ఎదురుగా లేకపోతే అతను అంటారు కదా, హీ అంటారు. అర్థమైందా? ఫస్ట్ పర్సన్ అంటే మనమే, మన గురించి మనం చెప్పుకుంటాం, మేము, మనము అని మన ఫ్యామిలీ గురించి. సెకండ్ పర్సన్ అంటే ఎదురుగా ఉండేవాళ్ళు. థర్డ్ పర్సన్ అంటే ఎదురుగా లేకుండా ఎక్కడో ఉండేవాళ్ళని థర్డ్ పర్సన్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది చూడండి. పర్సన్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సింగులర్, ప్లూరల్, సింగులర్, ప్లూరల్. ఫస్ట్ పర్సన్ ఐ అంటే నేను, తెలుగులో నేను అని అర్థం వస్తుంది.
వి అంటే మేము లేకపోతే మనము అని అర్థం వస్తుంది. వి అంటే మేము లేక మనము అని అర్థం వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే, ఇవి రెండు కర్త స్థానములు ఉపయోగిస్తుంటారు సబ్జెక్ట్ ప్లేస్ లో, కాబట్టి సబ్జెక్ట్ అని రాసాను. ఓకే, వి అంటే మేము. సింగులర్ మీ అంటే నన్ను నాకు, నన్ను నాకు అని చెప్పడం జరుగుతుంది. నన్ను నాకు. మీ అంటే నన్ను నాకు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ప్లూరల్ అజ్. అజ్ అంటే మాకు మమ్ములకు. అజ్ అంటే మాకు మమ్ములకు అని వస్తుంది అన్నమాట. మాకు మమ్ములకు. ఓకే, మాకు. అజ్ అంటే మాకు. హీ గేవ్ అజ్, అతను మాకు ఇచ్చినాడు ఏ బుక్. సో ఈ రకంగా మనం వస్తుంది. ఇవన్నీ ఫస్ట్ పర్సన్స్. వీకి ఆబ్జెక్ట్ ప్లేస్కి వచ్చేటప్పటికి అజ్ అయిపోతుంది. ఐ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేటప్పటికి మే అయిపోతుంది. ఐ గివ్ యూ ఏ బుక్ అంటాం, నేను నీకు పుస్తకాన్ని ఇస్తాను. హీ గివ్స్, ఐ అనకూడదు, హీ గివ్స్ మీ అనాలి. ఐ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేటప్పుడు మీ వస్తుంది, నన్ను నాకు అని వస్తుంది. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతూనే ఉంటుందిలే అండి. సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎవరు? మన జీవితంలో మన ఎదురుగా ఉండేవాళ్ళు కదా. మరి సెకండ్ పర్సన్స్ అంటే మన ఎదురుగా ఉండేవాళ్ళును సెకండ్ పర్సన్స్ అంటారు. మరి సెకండ్ పర్సన్స్ ఏమంటారు? యు, నువ్వు. సింగులర్ అయితే నువ్వు అంటారు. మీరు అన్నా కూడా నువ్వే అంటారు. యు, దాన్ని కూడా యూనే రాయాలి. ఇంతకు ముందు పాత కాలములో అయితే దీన్ని వేరే రకంగా అనేవాళ్ళు, కానీ ఇప్పుడు యూనే అండి అన్నిటికీ. ఓకే, పాతకాలంలో అయితే దో అనేవాళ్ళు, టిహెచ్ఓయు దో అనేవాళ్ళు. ఓకే, సింగులర్. ఇక్కడ యు అంటే మీరు, మీరు అని రావాల్సిన అవసరం ఉంటుంది. యు అంటే మీరు అని వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఓకే, యు అంటే మీరు అని వచ్చేస్తుంది. నువ్వు, మీరు అన్నది. మీరు అన్నా కూడా యూనే వస్తుంది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా యూనే. ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా యూనే వస్తుంది. నీకు, మీకు. నీకు అన్నా కూడా ఐ గివ్ యూ. ఇక్కడ యూ అంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చింది కదా. ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చినప్పుడు నీకు అని అర్థం వస్తుంది, అదే యూ. మీరు అన్నా, మీకు, మిమ్ములకు అన్నా కూడా యూనే వస్తుంది. అంటే సబ్జెక్ట్ అయినా యూనే, ఆబ్జెక్ట్ అయినా యూనే, కర్త అయినా యూనే, కర్మ అయినా యూనే. యూ 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 అన్ని కూడా సెకండ్ పర్సన్ అంటే యూనే వచ్చేస్తుంది. అర్థమైందా? అర్థమైంది అనుకుంటాను. ఎనీ డౌట్స్? ఓకే, ఆ రకంగా చెప్పొచ్చు. కర్తస్థానములైన యూనే, కర్మస్థానములైన యూనే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ హీ, అతను. షీ, ఆమె. ఇట్, అది. హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది అని మనం చెప్పటం అన్నమాట. దే అంటే వారు. దే అంటే ఏమంటారు? వారు అని చెబుతాం. దే అంటే వారు అని చెబుతాం. హిమ్ అంటే అతనిని. హిమ్ అంటే అతనిని. హర్ అంటే ఆమెను. ఇట్ అంటే దానిని అని చెప్పుకుంటాం. ఇట్ అంటే దానిని అని చెప్పుకుంటాం. ఓకేనా? దెమ్ అంటే వారిని, వారికి అని చెప్పుకుంటాం. దెమ్ అంటే వారిని, వారికి అని చెప్పుకుంటాం. అర్థమైందా? దెమ్ అంటే వారిని, వారికి అని చెప్పుకుంటాం అన్నమాట. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? దెమ్ అంటే వారిని, వారికి అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, హిమ్ అంటే అతనిని, హర్ అంటే ఆమెకు, ఇట్ అంటే దానిని, దానికి అని కూడా చెప్పుకుంటాం. ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేటప్పటికి అట్లా అర్థం వస్తుంది. అది అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడు అది అని అర్థం వస్తూ ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఐ, వి, మీ యాజ్ ఫస్ట్ పర్సన్స్. యు, 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 యు సెకండ్ పర్సన్స్. హీ, షీ, ఇట్, దే అవి థర్డ్ పర్సన్స్. దే అంటే వారు. హిమ్ అంటే హర్, ఇట్, దెమ్ కూడా థర్డ్ పర్సన్స్ అంటారు. ఓకేనా? సో ఈ రకంగా మనం వీటిని గురించి చెప్పుకోవచ్చు. ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెడతాను. ఓకే, వి ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడతాము. ఈ ఎగ్జాంపుల్స్ నేను తర్వాత మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేయించి తర్వాత మీకు ఒక మొత్తం ప్రాక్టీస్ ఉండే విధంగా నేను ఇస్తాను. ఓకేనా? అర్థమవుతుంది కదా. ఎనీ డౌట్స్? ఓకే, సో ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్,
రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి కొంచెం అర్థం కావటానికి. ఇంతకుముందు అయితే ఇవ్వలేదు కానీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి అని అంటే ద యాక్షన్ డన్ బై సబ్జెక్ట్ టర్న్స్ బ్యాక్ అపాన్ ద సబ్జెక్ట్. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటే కర్త ఒక పని చేస్తే దాని యొక్క ఫలితము అంటే దాని యొక్క యాక్షన్ కర్తకే చెందేటట్లు చేస్తుంది. ఇది కర్తకే చెందేటట్లు చేసేదానిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. కర్త ఒక పని చేస్తే ఆ పనిని కర్తకే చెందేటట్టు చేస్తుంది. టర్న్స్ బ్యాక్. ఓకే, ఆ ఫలితం కర్తకే వచ్చేటట్టు చేస్తుంది. ఇక్కడ చూద్దాం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ లో. మై సెల్ఫ్ అంటే నాకు నేనుగా అని అర్థం. నాకు నేనుగా. నాకు నేనుగా అంటే మై సెల్ఫ్ అంటారు. అవర్ సెల్వ్స్ అంటారు. అవర్ సెల్వ్స్ అంటే మాకు మేముగా. మాకు మేముగా అంటే అవర్ సెల్వ్స్ అంటారు. అవర్ సెల్వ్స్ అంటే మాకు మేముగా అంటారు. యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అంటే నీకు నీవుగా. నీకు నీవుగా అంటే యువర్ సెల్ఫ్ అంటారు. యువర్ సెల్వ్స్. యువర్ సెల్వ్స్ అంటే మీకు మీరుగా. మీకు మీరుగా అనేదాన్ని యువర్ సెల్వ్స్ అంటారు. హిమ్సెల్ఫ్ అంటే అతనికి అతనుగా. అతనికి అతనుగా అంటే హిమ్సెల్ఫ్ అంటారు. హర్ సెల్ఫ్ అంటే ఆమెకు ఆమెగా. ఆమెకు ఆమెగా అంటే ఏమంటారు? హర్ సెల్ఫ్ అంటారు. ఇట్ సెల్ఫ్ అంటే దానికి దానిగా. దానికి దానిగా అనే దాన్ని ఏమంటారు చెప్పండి? ఇట్ సెల్ఫ్ అంటారు. దెమ్సెల్వ్స్ అంటే దెమ్సెల్వ్స్ అంటే వారికి వారుగా. దెమ్సెల్వ్స్ అంటే వారికి వారుగా అని అంటారు. వారికి వారుగా అంటే దెమ్సెల్వ్స్ అని మనం చెప్పుకుంటాం. we enjoyed ourselves. అక్కడ we అంటే పర్సనల్ ప్రొనౌన్ అది కదా, చెప్పిండ్రు పర్సనల్ ప్రొనౌన్. we అంటే మేము. ourselves అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. మాకు మేముగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఓకేనా? ఫలితం ఎవరికి వచ్చింది? వాళ్ళకి కదా. we enjoyed ourselves. ఓకేనా? ourselves అంటే మాకు మేముగా. he wrote the letter himself. అతను ఉత్తరం రాసినాడు తనకు తానుగా. తనకు తానుగా. ఎవరి సహాయం అవసరం లేదు కదా. he wrote the letter himself. తనకు తానుగా ఉత్తరం రాసినాడు. they do the work themselves. వాళ్ళు పని చేస్తారు వాళ్ళకు వాళ్ళుగా. themselves అంటే వాళ్ళకు వాళ్ళుగా. he అంటే అక్కడ పర్సనల్ ప్రొనౌన్ కదా, అతను అని. they అనే కూడా ఏమొస్తుంది? పర్సనల్ ప్రొనౌనే. వారు అంటే పర్సనల్ ప్రొనౌనే కదా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పర్సనల్ ప్రొనౌన్స్ ఇక్కడ. దే అంటే ఓకే వారికి వారుగా అని చెప్పుకున్నాం కదా. ఓకే 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 పర్సనల్ ప్రొనౌన్స్ అవి కదా. దే అంటే వారికి వారుగా. ఓకేనా? దే అంటే వారు. దెమ్సెల్వ్స్ అంటే వారికి వారుగా అని వస్తుంది. ఓకేనా? ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. మై సెల్ఫ్ అంటే నాకు నేనుగా. అవర్ సెల్ఫ్స్ మాకు మేముగా. యువర్ సెల్ఫ్ నీకు నీవుగా. యువర్ సెల్ఫ్స్ మీకు మీరుగా. హిమ్ సెల్ఫ్ అతనికి అతనుగా. హర్ సెల్ఫ్ ఆమెకు ఆమెగా. ఇట్ సెల్ఫ్ దానికి దానిగా. దెమ్సెల్వ్స్ వారికి వారుగా. ఇలాగా చక్కగా గుర్తు పెట్టేసుకోవాలి. అర్థమైందా? అర్థమవుతుందో చెప్పేటువంటి గ్రామర్. ఓకే, అండర్లైన్ చేసినవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. emphatic pronoun. Emphatic pronoun, when the reflective pronouns are used to emphasize, these pronouns are called emphatic pronouns. అంటే ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ని మనము ఏం చేస్తామయ్యా అంటే నొక్కి చెప్పటానికి ఉపయోగిస్తాం. అంటే కర్త తర్వాత వెంటనే ఉపయోగిస్తాం. అవే పదాలే. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్, ఇట్స్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్. అవే పదాలే. అవే పదాలనే మనము రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ ని ఎంఫసైజ్ అంటే నొక్కి పలకటానికి ఉపయోగిస్తాం. అంటే కర్త తర్వాత ఇక్కడ వెంటనే ఉపయోగిస్తాం చూడండి. దీస్ ప్రొనౌన్స్ ఆర్ కాల్డ్ ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటారు. ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్. ఇక్కడ వాక్యం చివరన రాలేదు చూడండి, కర్త తర్వాత వెంటనే వచ్చింది. ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్ అంటే నాకు నేనుగా చేసుకోగలను అని నొక్కి చెప్పటం. అక్కడ జనరల్ గా చెప్పటం రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ లో. ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్ అంటే నేను చేసినాను అని. ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్ అంటే నాకు నేనుగా చేసుకున్నా, ఎవరు సాయం తీసుకోలేదు తెలుసా అని రోషంగా చెప్పడం, నొక్కి చెప్పటం. హీ హిమ్సెల్ఫ్ బాట్ ఇట్. తనకు తానుగా కొన్నాడు. తనకు తానుగా కొన్నాడు, ఎవరు సాయం తీసుకోలేదు అని అట్లా నొక్కి చెప్పాలనుకున్నప్పుడు ఎంఫటిక్ ప్రొనౌన్ ఉపయోగించండి. ఓకే, పదాలేవో అవే.
myself, ourselves, yourselves, himself, herself, itself, themselves అవే పదాలే ఎంఫటిక్ ప్రొనౌన్స్ కూడా. అయితే ఏమిటిదంటే నొక్కి చెప్పేటప్పుడు అట్లా ఉపయోగిస్తాం అన్నమాట. నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు? ఓకే, నెక్స్ట్ వన్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేషన్ మీన్స్ షోయింగ్. డెమాన్స్ట్రేషన్ అంటే షోయింగ్ అంటే చూపించటము అంటారు. ఇవి చూపిస్తూ ఉంటాయి. ఇఫ్ వి యూజ్ దిస్, దట్, దీస్, దోస్ యాజ్ ప్రొనౌన్స్, దెన్ దీస్ ఆర్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేషన్ అంటే షోయింగ్, చూపించటం అంటారు కదా. మరి ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాం. దిస్ అంటే ఇది, ఓకేనా? ఓకే, అండ్ దిస్ అంటే ఇది, ఓకే, ఇది. దట్ అంటే అది, దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి. అంటే ఇది, అది, ఇవి, అవి అని ఇవి చూపిస్తూ ఉన్నాయి ఇలాగా అనమాట. పర్టికులర్ గా చూపిస్తున్నాయి కాబట్టి వాటిని ఉపయోగిస్తాం. ఇప్పుడు బుక్ ను చూపించి దిస్ అంటాం, అంటే బుక్ కు బదులు ఉపయోగించినాం కాబట్టి దిస్ అనేది ప్రొనౌన్ అయిపోయింది. ప్రొనౌన్ అంటే ఏంటి? నౌన్ కు బదులుగా ఉపయోగించబడేది, పేరుకు బదులుగా. మనం బుక్ చూపించి దిస్ అన్నాం అనుకోండి, అది పేరే కదా. బుక్ బదులు దిస్ ఉపయోగించినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్బ్ ముందర దిస్ అనే ఉంది. దిస్ బుక్ అన్నామా? అనలేదు, దిస్ అన్నాం అంతే. దిస్ అంటే ఏంటి? బుక్. కాబట్టి అది ప్రొనౌన్. ఏం ప్రొనౌన్ అంటారు? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేషన్ అంటే చూపిస్తూ ఉంది ఇది అని చెప్తాం అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. దిస్ ఈజ్ మై బుక్. దిస్ అంటే ఇది, ఇక్కడ ప్రొనౌన్ ఏది? దిస్. దట్ ఈజ్ మై పెన్. అక్కడ దట్ అంటే ఏంటి? పెన్నును ఉద్దేశించి చెప్తున్నాం. దట్ అంటే ప్రొనౌన్ అది. దీస్ ఆర్ అవర్ చాక్లెట్స్. దీస్ ఆర్ అవర్ చాక్లెట్స్, ఇవి మా చాక్లెట్స్. ఇక్కడ ప్రొనౌన్ ఏది? దీస్. దోస్ ఆర్ అవర్ పెన్సిల్స్, అవి మా పెన్సిల్స్. ఇక్కడ ప్రొనౌన్ ఏది? దోస్ అనేటువంటిది ప్రొనౌన్ కిందకి వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకే, వీటిని ఏం ప్రొనౌన్స్ అంటారు? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. దిస్, దట్, దీస్, దోస్. దిస్, దట్, దీస్, దోస్ ఆర్ ప్రొనౌన్స్. ఎందుకని ప్రొనౌన్ అంటారు ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్? దిస్ అంటే పుస్తకం బదులు దిస్ రాసినమాట. ఓకే, దట్, దీస్, దోస్ ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఓకేనా? మళ్ళా దిస్ బుక్ అన్నాం అనుకోండి, దిస్ పక్కనే మళ్ళీ బుక్ రాస్తే అది అడ్జెక్టివ్ అయిపోతుంది, తర్వాత నేర్చుకుంటారు. అది ఊరిక దిస్ అన్నాం, వర్బుకు ఏమిటిది? దిస్. దిస్ అంటే బుక్ పేరు బదులుగా దిస్ రాసినాం కాబట్టి దాని ప్రొనౌన్. ఏం ప్రొనౌన్ అంటారు? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. అర్థమైందా? ఓకేనా? ఓకే, మరి నెక్స్ట్ వన్ చూద్దాం. మరి నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఓకే, ప్రొనౌన్స్ చేసుకొని మనము ఫస్ట్ వీడియో కంప్లీట్ చేద్దాం. సెకండ్ వీడియోలో వెంటనే చూసేయచ్చు మీరు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అయిపోయింది కదా. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. దీస్ ఆర్ ది ప్రొనౌన్స్ విచ్ డివైడ్ సంథింగ్. ఈ ప్రొనౌన్స్ విభజిస్తూ ఉంటాయండి. ఓకేనా? ఈ ప్రొనౌన్స్ విభజిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ది ప్రొనౌన్స్ విచ్ డివైడ్ సంథింగ్. విభజిస్తూ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ది ప్రొనౌన్స్ విచ్ డివైడ్ సంథింగ్. ఓకే, ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ గెట్స్ ఏ చాక్లెట్. ఈచ్ అంటే విభజిస్తూ ఉంటాయి చూడండి. ఈచ్ అంటే ప్రతి ఒక్కరు వస్తుంది. ఆల్ అంటే అందరూ, అదే అందరినీ కలిపింది. ఈచ్ అంటే విభజిస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరు. ఎయిదర్ అంటే ఇది కానీ అది కానీ. ఎయిదర్ అనేది ఎప్పటికీ ఇద్దరికి ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎయిదర్ ఇది కానీ అది కానీ. నైదర్ అంటే ఇది కాదు అది కాదు, ఇది కాదు అది కాదు. ఎనీ అంటే ఏదైనా, నన్ను అంటే ఏది కాదు అని అర్థం. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ గెట్స్ ఏ బిస్కెట్. ప్రతి ఒక్క అమ్మాయికి ఒక బిస్కెట్ వస్తుంది. ఇక్కడ ప్రొనౌన్స్ లో ఈచ్ తర్వాత, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ లో ఈచ్ తర్వాత మోస్ట్లీ ఆఫ్ వస్తుంది. మోస్ట్లీ ఆఫ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ అనాలి, గర్ల్ అనకూడదు. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్, అది ఏకవచనం. ఈచ్ ఆఫ్ ద గర్ల్స్ అనేది కాబట్టి గెట్స్ ఏ చాక్ బిస్కెట్. ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క బిస్కెట్ వస్తుంది. ఎయిదర్ ఆఫ్ ద రోడ్స్, ఎయిదర్ ఆఫ్ ద రోడ్స్ లీడ్స్ టు ప్రొద్దుటూర్. ఎయిదర్ ఆఫ్ ద రోడ్స్ లీడ్స్ టు ప్రొద్దుటూర్. ఈ రోడ్డు ప్రొద్దుటూరుకు పోతుంది, ఆ రోడ్డు ప్రొద్దుటూరుకు పోతుంది. ఈ రోడ్డు మరియు ప్రొద్దుటూరుకు పోతుంది, ఆ రోడ్డు ప్రొద్దుటూరుకు పోతుంది. Either of the roads leads to Prudhutur. Either of the roads leads to Prudhutur.
ఈ రోడ్డు ప్రొద్దుటూరుకు పోతుంది, ఆ రోడ్డు ప్రొద్దుటూరుకు పోతుంది. నెయిదర్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు, ఆన్సర్ కరెక్ట్ కాదు. నెయిదర్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఓకే, నెయిదర్ ఆఫ్ ది టూ ఆన్సర్స్ అనేది ఏకవచనం, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్స్ ఉంది కదా అని బహువచనం అలా కండి. నెయిదర్ ఏదర్ వచ్చిందంటే ఏకవచనం. నెయిదర్ ఆఫ్ ద టూ ఆన్సర్స్ ఈజ్ కరెక్ట్. ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు, ఆన్సర్ కరెక్ట్ కాదు అని చెప్పటం. దీనిని ఏం ప్రొనౌన్స్ అంటారు చెప్పండి? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఏం ప్రొనౌన్స్ అంటారు? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ అంటే దే డివైడ్ సంథింగ్. ఏం చేస్తాయి? అవి విభజిస్తూ ఉంటాయి అన్నమాట. ఈచ్, ఈదర్, నెయిదర్, ఎనీ, నన్, ఎట్సెట్రా. ఓకేనా? అర్థమవుతుంది కదా? రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ చూడండి. A relative pronoun is used to connect a clause or phrase to a noun or pronoun. Relative pronoun అంటే ఏమిటిదయ్యా అంటే is used to connect a clause or phrase to a noun or pronoun. ఒక నౌన్ కు ప్రొనౌన్ కు ఒక క్లాజ్ ను గాని ఫ్రేజ్ ను గాని కలుపుతుందండి. ఇది రిలేటివ్ ప్రొనౌన్. The clause modifies or describes the noun. ఓకే. హూ అంటే ఎవరు, విచ్ అంటే ఏది, దట్ అంటే అది, హూమ్ అంటే ఎవరిని ఎవరికి, విచ్ అంటే ఏది, హూజ్ అంటే ఎవరిని ఎవరికి కదా. అసలు రిలేటివ్ ప్రొనౌన్ అంటే కాస్త వివరంగా చెప్తాను. ఎలాగో చూడండి. ఐ సా ఏ మ్యాన్. నేను ఒక మనిషిని చూశాను. ఓకే, ఐ సా ఏ మ్యాన్. నేను ఒక మనిషిని చూశాను. ఇక్కడ ఎగ్జాంపుల్ కదా. మ్యాన్ అంటే అది నౌన్ కదా. ఈ నౌన్ వివరిస్తూ మనం ఏదైనా ఒక క్లాజును కలిపినామంటే, నౌన్ వివరిస్తూ ఏదైనా ఒక క్లాజును కలిపినామంటే దానిని రిలేటివ్ ప్రొనౌన్ అని అంటారు. రిలేటివ్ క్లాజును కలిపినామంటే ఆ క్లాజును కలిపేదానికి మనం రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగిస్తాం. ఆ నౌన్ వివరిస్తూ ఏదైనా క్లాజును కలుపుతాం. దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. యాక్చువల్ క్లాజ్ అంటే కర్త, క్రియ అన్నీ ఉంటాయి, అలా కలుపుతాం అన్నమాట. ముఖ్యంగా సబార్డినేట్ ఆ క్లాజు ఏం చేస్తుందంటే ఈ క్లాజు ఆ వ్యక్తిని వివరిస్తుంది. మళ్ళా మోడిఫైస్ అంటే వివరించాలా. ఇక్కడ చూడండి, ఐ సా ఏ మ్యాన్. నేను ఒక మనిషిని చూశాను. ఈ మనిషిని వివరిస్తుంది ఏది? ఈ హూ వాస్ థర్స్టీ. ఎవరు దప్పిక కొని ఉన్నారో, ఎవరు దప్పిక కొని ఉన్నారో. ఈ మ్యాన్ ను ఏది వివరిస్తుంది? ఈ హూ వాస్ థర్స్టీ అనేది వివరిస్తుంది. వివరించాలా. నేను రౌండ్ గా చూపిస్తున్నాను కదా కర్సర్ తో. ఆ హూ వాస్ థర్స్టీ అనేది వివరించాలి. ఎవరిని వివరించాలా? ఆ మ్యాన్ ను. వివరిస్తే అది రిలేటివ్ క్లాజ్ అది క్లాజ్ అంటారు. ఆ క్లాజు వివరిస్తూ ఉంటే ఆ వివరించే క్లాజును కలపడానికి ఉపయోగించే దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఓకే, ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ఏ క్లాజ్ ఆర్ ఫ్రేజ్ టు ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ద క్లాజ్ మోడిఫైస్ ఆర్ డిస్క్రైబ్స్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. ఆ నౌన్ ప్రొనౌన్ వివరించేటువంటి క్లాజును కలిపేటప్పుడు మనం ఈ రిలేటివ్ ప్రొనౌన్ ను ఉపయోగిస్తాం కలపటానికి. ఐ సా ఏ మ్యాన్. ఎవరు ఆ మ్యాన్? హూ వాస్ థర్స్టీ. ఎవరు దప్పికొని ఉన్నారో ఆ మనిషిని చూశాను. ఆ మనిషిని ఏది వివరిస్తుంది? క్లాజ్ వివరిస్తుంది. ఎవరు దప్పికొని ఉన్నారో, ఎవరు దప్పికొని ఉండేది? మనిషిని. ఆ మనిషిని వివరిస్తుంది క్లాజ్ కాబట్టి దాన్ని అంటారు. ఓకే, అర్థమవుతుంది కదా. ఆ రకంగా ఈ పద సముదాయం అంతా మనిషిని వివరిస్తుంది. అప్పుడే ఇది రిలేటివ్ ప్రొనౌన్ అయిపోతుంది. హీ గేవ్ మీ ఎ ఫ్లవర్. అతను ఒక ఫ్లవర్ ఇచ్చినాడు. విచ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఏదైతే అందంగా ఉందో. ఈ విచ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ దేన్ని వివరిస్తుంది? ఫ్లవర్ ని వివరిస్తుంది. మరి ఆ విచ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ కలపటానికి, ఈ నౌన్ ఫ్లవర్ కలపటానికి ఏది ఉపయోగించామో? విచ్ ఉపయోగించాము. మ్యాన్ కలిపేయడానికి ఏం ఉపయోగించాం? హూ. అంటే పర్సన్ కలిపేటప్పుడు హూ. థింగ్ ను, విషయాన్ని కలిపేటప్పుడు ఏం ఉపయోగిస్తాము? విచ్ ను ఉపయోగిస్తాం అన్నమాట. హి గేవ్ మీ ఎ ఫ్లవర్ విచ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అర్థమైందా? విచ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఏదైతే అందంగా ఉందో ఆ ఫ్లవర్ నాకు ఓకే ఇచ్చినాడు అతను నాకు. ఇక్కడ ఏది రిలేటివ్ ప్రొనౌన్ చూడండి. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అయిపోతుంది. ఏది ప్రొనౌన్ అయిపోతుంది? రిలేటివ్ ప్రొనౌన్. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అయిపోతుంది మనకి ఇక్కడ. ఓకే, ప్రొనౌన్ అయిపోతుంది. ద గోల్డ్ దట్ ఈస్ ప్యూర్ ఈజ్ హాల్ మార్క్ గోల్డ్.
అంటే ఆ గోల్డ్ ఏదైతే ప్యూర్గా ఉందో ఆ గోల్డ్ని వివరిస్తుందో ఈజ్ హాల్ మార్క్ గోల్డ్. ఏం గోల్డ్ అంటారు దాన్ని? హాల్ మార్క్ గోల్డ్ అని అంటారు. బాగా మంచి గోల్డ్ అని అంటారు. ప్యూర్గా ఉండేదాన్ని హాల్ మార్క్ గోల్డ్ అంటారు. ఇక్కడ గోల్డ్ అనే పదాన్ని ఏది వివరిస్తుందో చెప్పండి? దట్ ఈస్ ప్యూర్ అనేది వివరిస్తుంది అనమాట. కాబట్టి అది కలుపుతూ ఉంది. దట్ ఈస్ ప్యూర్ అనేది అక్కడ ఏం పెడుతుంది? ఆ గోల్డ్ని వివరిస్తుంది. కాబట్టి అది క్లాజ్. అది దట్ ఈస్ ప్యూర్ అనేది క్లాజ్. ఆ క్లాజ్ ఏదాన్ని వివరిస్తుంది? గోల్డ్ని వివరిస్తుంది. కాబట్టి ఏమంటారు? ఆ నౌన్ ప్రొనౌన్, గోల్డ్ అనే నౌన్ ప్రొనౌన్ ఈ క్లాజ్ వివరిస్తుంది కాబట్టి అది అంటారు. ఆ క్లాజును కలపడానికి ఏది ఉపయోగించినాం? దట్. ద గోల్డ్ దట్ ఈస్ ప్యూర్ ఈజ్ హాల్ మార్క్ గోల్డ్ అంటారు. ఓకేనా? ఓకే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. విచ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం, దట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అని నేను సపరేట్గా చెప్తాను. రిలేటివ్ ప్రొనౌన్స్ అనే టాపిక్కే సపరేట్గా చెప్తాను. దానికి సపరేట్ వీడియో చేస్తాను. అప్పుడు మీకు డీటెయిల్గా చెప్తాను. కొన్ని చోట్ల విచ్ ఉపయోగిస్తారు థింగ్స్ను రెఫర్ చేసేటప్పుడు, కొన్ని చోట్ల దట్ ఉపయోగిస్తారు. ఎక్కడ ఉపయోగిస్తారని తర్వాత చెప్తాను నేను. ఇక్కడ అన్నిటికీ చెప్పడం అనేది సాధ్యపడదు. ద గోల్డ్ దట్ ఈస్ ప్యూర్ ఈస్ హాల్ మార్క్ గోల్డ్. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూస్ క్యాట్ ఈజ్ అనాయింగ్. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతని యొక్క క్యాట్ ఎప్పుడు కూడా హూస్ క్యాట్ ఈజ్ అనాయింగ్, ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూస్ క్యాట్ ఈజ్ అనాయింగ్ అన్నమాట. ఓకే, అక్కడ హూజ్ అనేది వివరిస్తుంది అనమాట. దిస్ ఈస్ ద బుక్ దట్ ఎవరీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్. ఈ పుస్తకాన్ని గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. దిస్ ఈస్ ద బుక్ దట్ ఎవరీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్. ఈ పుస్తకాన్ని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అని చెప్పటం అన్నమాట. ఓకే, ఇక్కడ హూ, విచ్, దట్, హూమ్, విచ్, దు, హూజ్ వీటిని ఏం ప్రొనౌన్స్ అంటారంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఎందుకనంటే రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఈ రెండు క్లాజులను కలుపుతుంది. అంటే కంజంక్షన్ కూడా ఇట్లా కలుపుతుంది. అయితే ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఏం చేస్తుంది అనంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత ఉండే క్లాజు ఆ రిలేటివ్ ప్రొనౌన్ ముందర ఉండే నామవాచకాన్ని ఏం చేస్తుంది? ఏమి వివరిస్తుంది. అలాగ వివరించాలి. వివరిస్తేనే అది రిలేటివ్ ప్రొనౌన్ అయిపోతుంది, లేకపోతే కంజంక్షన్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా వినాలా, లేకపోతే ఏమైపోతుంది? కంజంక్షన్ అయిపోతుంది. ఈ నౌన్ తర్వాత ఈ ప్రొనౌన్ వచ్చి ఇది పదం వచ్చింది కదా, దట్, హూ అని ఈ క్లాజ్ కలిపినాం కదా, ఈ క్లాజ్ ఏదాన్ని వివరించాలా? దాని ముందరుండే ఈ రిలేటివ్ ప్రొనౌన్ ముందరుండే నౌన్ వివరిస్తుంది అన్నమాట. ఓకే, ఆ క్లాజు నౌన్ వివరిస్తుంది. అలా నౌన్ వివరించే క్లాజును కలపాలి అనుకున్నప్పుడు మనము హూ, విచ్, దట్, హూజ్, దట్ అనేది హూజు, హూ అనేది పర్సన్స్ కు ఉపయోగిస్తాము. విచ్, దట్ అనేది థింగ్స్ కు ఉపయోగిస్తాం, వస్తువులకు ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, ఆ రకంగా రిలేటివ్ ప్రొనౌన్ అని చెప్పుకుంటాం. రిలేటివ్ ప్రొనౌన్ అట్లాగా రెండు వాక్యాలను కలుపుతూ దాని ముందరుండే నౌన్ ను రెఫర్ చేస్తుంది. అంటే రెండు క్లాజులను కలుపుతూ దాని ముందరుండే నౌన్ ను రెఫర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. నౌన్ ను రెఫర్ చేస్తూ ఉంటుంది. దాన్ని ప్రొనౌన్ అంటారు, రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. అర్థమైందా? నేను తర్వాత చెప్తాను రిలేటివ్ ప్రొనౌన్ కంజంక్షన్ కొన్ని తేడాలు తర్వాత వీడియోలో చెప్తాను. నా వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు చెప్తాను. నెక్స్ట్ వన్, రెసిప్రోకల్ ప్రొనౌన్. ఇట్ టెల్స్ us మ్యూచువల్ యాక్షన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అనేది మనకు పరస్పర చర్యను తెలుపుతుంది. ఇట్ టెల్స్ us మ్యూచువల్ యాక్షన్, పరస్పర చర్యను తెలుపుతుంది. పరస్పర చర్యను తెలపటము అని అంటే ఈచ్ అదర్, వన్ అనదర్. ఈచ్ అదర్ అంటే ఒకరికొకరు, వన్ అనదర్ అన్న ఒకరికొకరు. ఈచ్ అదర్ అనేది ఇద్దరికి ఉపయోగిస్తాం, వన్ అనదర్ అనేది ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే ఉపయోగిస్తాం. ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే, ద టూ బ్రదర్స్ లైక్ ఈచ్ అదర్. ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా, బ్రదర్స్ ఎస్ ఉండాలి అక్కడ, ఎస్ మిస్ అయింది, రాసుకోండి. ద టూ బ్రదర్స్ లైక్ ఈచ్ అదర్. ఇద్దరు బ్రదర్స్ కు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ద త్రీ సిస్టర్స్ లైక్ వన్ అనదర్. ఆ ముగ్గురు సిస్టర్స్ కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఓకేనా? ద టూ బ్రదర్స్ లైక్ ఈచ్ అదర్, ద త్రీ సిస్టర్స్ లైక్ వన్ అనదర్. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అని చెప్పడం. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. ఇఫ్ we question words, if we use question words as pronouns, those are called interrogative pronouns. Interrogative pronoun అంటే ప్రశ్నార్థక పదాలను, ప్రశ్నలను హూ, వాట్, విచ్, హూమ్, హూజ్ అని ఇంతకుముందు పదాలు ఉపయోగించాం కదా, వాటిని ప్రొనౌన్స్ గా ఉపయోగిస్తాం మనం. ప్రశ్నార్థక పదాలను ప్రొనౌన్స్ గా ఉపయోగిస్తే దోస్ ఆర్ కాల్డ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. హూ, వాట్, విచ్, హూమ్, హూజ్. హూ అంటే ఎవరు, వాట్ అంటే ఏమి,
విచ్ అంటే ఏది, హూమ్ అంటే ఎవరిని, ఎవరికి, హూజ్ అంటే. హూ అంటే వ్యక్తి పేరు బదులు హూ అన్నాం అక్కడ. ఎవరు అంటే వ్యక్తే కదా, వ్యక్తిని సూచిస్తున్నాం కాబట్టి ప్రొనౌన్ అది. ఏం ప్రొనౌన్ అది? ఇంట్రాగేటివ్ పదాన్ని ఉపయోగించినాం కాబట్టి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అయిపోతుంది. అర్థమవుతుందా? హూ ఆర్ యు, ఎవరు నువ్వు. వాట్ అంటే ఏమి, పేరుకు బదులు వాట్ అన్నాం, నేమ్ కు బదులు కాబట్టి వాట్ ఈజ్ యువర్ నేమ్. విచ్ ఈజ్ యువర్ హౌస్, హౌస్ కు బదులు ఏమి ఉపయోగించినాం, విచ్. ఇక్కడ అంటే ప్రొనౌన్ అయిపోయింది. విచ్ ఈజ్ యువర్ హౌస్, ఏది నీ ఇల్లు. హూమ్ డు యూ లైక్ మోస్ట్లీ, ఎవరంటే నీకు ఇష్టము. ఎవరు అంటే పేరు ఉంటుంది కదా, వాళ్ళకు పేరుకు బదులు హూమ్ రాస్తాం. హూజ్ ఈజ్ దిస్ హౌస్, హూజ్ ఎవరిది, ఎవరిది అంటే అది వాళ్ళకి పేరు ఉంటుంది కాబట్టి హూజ్ ఈజ్ దిస్ హౌస్, ఎవరిది అనేది వస్తుంది. ఇవన్నీ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇఫ్ యూ యూజ్ క్వశ్చన్ వర్డ్స్ యాజ్ ప్రొనౌన్స్, దోస్ ఆర్ కాల్డ్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. వర్బ్ ముందర వస్తుంది, హెల్పింగ్ వర్బ్ ముందర వస్తుంటాయి. హూ, వాట్, విచ్, హూమ్, హూజ్ అని. వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. మనం ప్రశ్నార్థక పదాలను ఇంట్రాగేటివ్ పదాలకు ప్రొనౌన్స్ గా ఉపయోగిస్తే మనం వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఓకేనా? ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఇట్ డజంట్ షో ఎనీథింగ్ పర్టికులర్లీ. ఇది ఏది కూడా పర్టికులర్ గా సూచించదు. ఇట్ షోస్ ఇండెఫినెట్లీ. ఇది ఇండెఫినెట్ గా సూచిస్తుంది. ఇట్ షోస్ ఇండెఫినెట్లీ. ఇండెఫినెట్ గా సూచిస్తుంది. వి యూజ్ దీస్ ప్రొనౌన్స్ టు రెఫర్ టు పీపుల్స్ ఆర్ థింగ్స్ వితౌట్ సేయింగ్ హూ ఆర్ వాట్ దే ఆర్. ఈ ప్రొనౌన్స్ ను మనం వ్యక్తులను సూచించేటప్పుడు, వస్తువులను సూచించేటప్పుడు చెప్తాం కానీ ఎవరు, వాళ్ళు, ఏమిటిది అది అని పర్టికులర్ గా చెప్పదు. ఇది ఇండెఫినెట్ గా చెప్తుంది అన్నమాట. నన్ అంటే ఏమీ లేదు, ఆల్ అంటే అందరూ, వన్ అంటే ప్రతి ఒక్కరు. వన్ అంటే ఒకరు అని వస్తుంది, ప్రతి ఒక్కరు అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు. ఫ్యూ అంటే కొంతమంది, సమ్ అంటే కొంతమంది, ఫ్యూ అంటే దరిదాపు ఎవరు లేరు పెద్దగా. మెనీ అంటే చాలా, ఎనీవన్ అంటే ఎవరైనా, ఎనీబడి అంటే ఏదైనా, నో వన్ అంటే ఎవరు లేరు, నో బడి అంటే ఎవరు లేరు, ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు, సమ్వన్ సమ్వన్ ఎవరో ఒకరు, సంబడి ఎవరో ఒకరు, ఎవ్రీథింగ్ అంతా. ఇలాగా పర్టికులర్ గా రెఫర్ చేయకుండా అంతా అని ఇట్లాగా కొంతమంది, ఎవరు, సమ్వన్ అంటే ఎవరో ఒకరు, అట్లాగానే సంథింగ్, నథింగ్, ఇవన్నీ కూడా ఇండెఫినిట్. అంటే పర్టికులర్ గా ఫలానా అని చెప్పి ఇండెఫినిట్ గా సూచిస్తుంటాయి. సంథింగ్, నథింగ్ అని ఇవన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. నన్, ఆల్, వన్, ఫ్యూ, సమ్, మెనీ, ఎనీవన్, ఎనీబడి, నో వన్, నోబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, సమ్వన్, సంబడి, ఎవ్రీథింగ్ అని అంటే సంథింగ్, నథింగ్ అంటారు. ఆల్ ఆర్ సేఫ్ అంటే అందరూ సేఫే. వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క దేశాన్ని ప్రేమించాలి. ఓకే, ఇక్కడ అండర్లైన్ చేసినవి ఇండెఫినిట్ ప్రొనౌన్స్. మెనీ ఆర్ హియర్, చాలా మంది ఉన్నారు. సమ్ ఆర్ నీడీ, కొంతమందికి అవసరాలు ఉంటాయి. ఎవ్రీవన్ షుడ్ అటెండ్ ద మీటింగ్, అందరూ మీటింగ్ హాజరు కావాలి. సమ్వన్ ఈజ్ కమింగ్ హియర్, ఎవరు ఇక్కడికి వస్తున్నారు. సంథింగ్ ఈజ్ హియర్, ఏదో ఇక్కడ ఉంది అని చెప్పటం. ఆల్ ఆర్ సేఫ్, వన్ షుడ్ లవ్ వన్స్ కంట్రీ, మెనీ ఆర్ హియర్, సమ్ ఆర్ నీడీ, ఎవ్రీవన్ షుడ్ అటెండ్ ద మీటింగ్, సమ్వన్ ఈజ్ కమింగ్ హియర్, సంథింగ్ ఈజ్ హియర్, ఇలాగా చెప్పుకుంటాం. వీటిని ఏం ప్రొనౌన్స్ అంటారు? ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటారు. ఇండెఫినెట్ గా సూచిస్తూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, పొసెసివ్ ప్రొనౌన్స్. దీస్ ఆర్ ది ప్రొనౌన్స్ విచ్ టెల్ us పొసిషన్. ఈ ప్రొనౌన్స్ మనకు ఒకటి మన ఆధీనంలో ఉన్నట్లు చెబుతాయి. దీస్ ఆర్ ది ప్రొనౌన్స్ విచ్ టెల్ us పొసిషన్. ఈ ప్రొనౌన్స్ మనకు ఆధీనంలో ఉన్నట్టు చెబుతాయి. మైన్ అంటే నాది, అవర్స్ అంటే మాది, యువర్స్ అంటే నీది లేక మీది, నీది లేక మీది. హిస్ అంటే అతనిది, అతని యొక్క అని కూడా వస్తుంది, అతనిది అని కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. హర్స్ అంటే ఆమెది, ఇట్స్ అంటే దానిది, దేర్స్ అంటే వారిది. హిస్ అంటే అతని యొక్క అని చాలా మందికి అపప్రద ఉంది. అతని యొక్క అన్న హిస్సే వస్తుంది, అతనిది అన్న హిస్సే వస్తుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మైన్, అవర్స్. మైన్ అంటే నాది, అవర్స్ అంటే మాది, యువర్స్ అంటే మీది, హిస్ అంటే అతనిది, హర్స్ అంటే ఆమెది, ఇట్స్ అంటే దానిది, దేర్స్ అంటే వారిది. దిస్ బుక్ ఈజ్ మైన్, ఈ పుస్తకము నాది, మైన్ ఇక్కడ. దట్ హౌస్ ఈజ్ అవర్స్, అవర్స్ అనేది ప్రొనౌన్. ఇట్ ఈజ్ యువర్స్, ఇది మీది. దిస్ పెన్ ఈజ్ హిస్, ఈ పెన్ అతనిది. దిస్ రూమ్ ఈజ్ హర్స్, ఈ రూమ్ ఆమెది. దిస్ టైల్ ఈజ్ ఇట్స్, ది టైల్, ఈ తోక దానిది. దట్ బిల్డింగ్ ఈజ్ దేర్స్, ఆ బిల్డింగ్ దేర్స్ అంటే వారిది అని చెప్పటం. దట్ బిల్డింగ్ ఈజ్ దేర్స్ అంటే ఆ బిల్డింగ్ వారిది అని చెప్పటం అన్నమాట. ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి ప్రొనౌన్స్ కు సంబంధించినటువంటిది. దేర్స్ అంటే వారిది అని వస్తుంది.
ఓకే, ఇలాగా మనం ప్రొనౌన్స్ గురించి చెప్పుకోవచ్చు. ప్రొనౌన్స్ ఎన్ని రకాల? పర్సనల్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంఫటిక్ ప్రొనౌన్స్, demonstrative pronouns, distributive pronouns, relative pronouns, reciprocal pronouns, interrogative pronouns, indefinite pronouns, possessive pronouns అని మనం చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ రకంగా మనం ప్రొనౌన్స్ గురించి చెప్పుకుంటాం. మరి ఇక్కడితో మొదటి వీడియో పూర్తయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం అడ్జెక్టివ్స్ గురించి వాటి గురించి తెలుసుకుందాం. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సపరేట్గా ఒక్కొక్క నౌన్కు, ప్రొనౌన్కు, అడ్జెక్టివ్కి అన్నిటికి సంబంధించినటువంటి సపరేట్ ఎక్సర్సైజెస్ తయారు చేసి అన్ని కలిపి ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను. నేను చెప్తున్న వీడియోస్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. చక్కగా వివరిస్తాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీకు ఒక నంబర్ కూడా ఇస్తాను. ఆ నంబర్కి మీరు కాల్ కూడా చేసేయచ్చు. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటిది. ఇక్కడతో ఈ మొదటి వీడియో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించింది అయిపోయింది. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి 4-5 వీడియోల దాకా ఉంటే ఫాలో అవుతూ ఉండండి మీరు. ఒకదాని తర్వాత ఒకటి. నా ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ చేసినారంటే మీకు వచ్చేస్తాయి ఇవన్నీ కూడాను. ఓకే, ఇప్పుడు మాకు చీకటి పడిపోయింది కాబట్టి గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, గుడ్ నైట్.